నమస్తే నేను కిషోర్ వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. మిగతా మంత్రుల శాఖల్లో పెరుగుతున్న నారాయణ జోక్యం, టీడీపీలో ఎమ్మెల్సీ పదవుల గందరగోళం, టీఆర్ఎస్లో ఇన్ఛార్జి మంత్రుల లొల్లి. కారిడార్లోకి ఎంటర్ అయ్యి డీటెయిల్స్ చూద్దాం. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ సొంత శాఖ కంటే కూడా ఇతర శాఖలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ అంటే మొత్తం పట్టణాల్లోని అన్నింటిపైన పెత్తనం అనే భావంలో ఆయన ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన తీరు మిగతా మంత్రులకు మింగుడు పడడం లేదు. అన్ని శాఖల్లో పెరుగుతున్న మంత్రి నారాయణ జోక్యం, నారాయణ తీరుపై భగ్గుమంటున్న మిగిలిన మంత్రులు. మంత్రి అచ్చెన్నకు తెలియకుండానే స్టేడియం ఒప్పందం, అంగన్వాడీ కేంద్రాల్లోనూ మంత్రి జోక్యం, ప్రీ అంగన్వాడీల నిర్వహణలో పెత్తనం కోసం నారాయణ ప్రయత్నం, మంత్రి నారాయణ చొరవను వ్యతిరేకించిన ఐఏఎస్లు. విద్యాశాఖ, గృహ నిర్మాణ శాఖలోనూ ఇదే వైఖరి. సిఆర్డీఏలో భూ కేటాయింపులు, నిర్మాణాల్లో అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలు మూటగట్టుకున్న మంత్రి నారాయణపై ఇప్పుడు మిగిలిన మంత్రులే మండిపడుతున్నారు. అన్ని శాఖల్లో మంత్రి నారాయణ జోక్యం చేసుకుంటుండటం మిగిలిన మంత్రులకు నచ్చడం లేదు. తాజాగా సిఐఐ సదస్సులో ఇలాంటి వివాదమే చోటు చేసుకుంది. సిఆర్డీఏ పరిధిలో 800 కోట్లతో స్టేడియం నిర్మాణానికి విదేశీ సంస్థతో మంత్రి నారాయణ ఒప్పందం కుదుర్చుకున్నారు. క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడికి తెలియకుండానే ఒప్పందం చేసుకోవడంతో మంత్రి నారాయణపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. విద్యాశాఖలోనూ నారాయణ ఇలానే వేలు పెట్టారు. మున్సిపాలిటీలోని ఇంగ్లీష్ మీడియం వ్యవహారంపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. దీనిపై సంబంధిత మంత్రి గంటా శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్న నారాయణ విజ్ఞంకుడు కావడంతో సర్దుకుపోక తప్పలేదు. తాజాగా మంత్రి నారాయణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులకు మధ్య వివాదం నడుస్తోంది. అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూళ్లుగా మార్చి అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాఖ మంత్రిగా మంత్రి పీతల సుజాత రాష్ట్రంలో తొలి విడతగా 3000 అంగన్వాడీ కేంద్రాలు మార్చాలని నిర్ణయించారు. ఇంతలో మంత్రి నారాయణ జోక్యం చేసుకుని పట్టణాల్లోని అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ తమకు అప్పగించాలని ప్రతిపాదించారు. దీనిపై స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. గృహ నిర్మాణాన్ని కూడా మంత్రి కిమిడి మృణాలని చేతుల నుంచి మంత్రి నారాయణ లాక్కున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లన్నీ తమ శాఖ ద్వారా కట్టిస్తామంటూ మంత్రి నారాయణ నిర్ణయించి సీఎం దగ్గరున్న పరపతితో చేజిక్కించుకున్నారు. రెవెన్యూ మంత్రి కె కృష్ణమూర్తి శాఖలో ఆధిపత్యం ఉండనే ఉంది. మంత్రి నారాయణ రోజురోజుకు ఇలా విస్తరిస్తూ ఇతర శాఖల్లో వేలు పెడుతుండటం ఆ శాఖల మంత్రులకు మింగుడు పడటం లేదు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ టీడీపీలో టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎమ్మెల్సీ కావాలని చాలామంది నాయకులు, తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. పనిలో పనిగానే ఇప్పటికే పదవుల్లో ఉన్న వారికి టికెట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు. పదవుల్లో ఉన్నవాళ్లకు కొత్తవి వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు, అన్నీ వాళ్లకే ఇస్తే మా పరిస్థితి ఏంటంటున్న టీడీపీ నేతలు, ఒకరికి ఒక పదవే సిద్ధాంతాన్ని వర్తింపచేయాలని డిమాండ్. ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లకు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వొద్దని విజ్ఞప్తులు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ టీడీపీలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఎమ్మెల్యే కోట, స్థానిక సంస్థల కోట, గవర్నర్ కోటాలు ఎమ్మెల్సీ పదవులు ఉండటంతో చాలా మంది వీటికి పోటీ పడుతున్నారు. టికెట్ ఆశిస్తున్న చాలా మంది ఈసారి కొత్త నినాదాన్ని ఎత్తుకుంటున్నారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొద్దని అంటున్నారు. చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు తమను ఎమ్మెల్సీని చేయాలని టీడీపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య, పర్యాటక సంస్థ చైర్మన్ జయరామిరెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ, మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్ పంచుమర్తి అనురాధ, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పదవులు ఆశిస్తున్న కొందరికి వీళ్లు చేస్తున్న ప్రయత్నాలు రుచించడం లేదు. ఆల్రెడీ పదవుల్లో ఉన్న వీళ్లు మళ్లీ పదవులు ఆశించడం తగదనే అభిప్రాయం టీడీపీలో కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారికి మళ్లీ పదవులు ఇవ్వొద్దని నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న అనేక మంది రోజు చంద్రబాబు, లోకేష్ను కలుస్తున్నారు. తమకు ఇంతవరకు ఎటువంటి పదవులు రాలేదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నారు.
ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న ప్రతిభా భారతి తన పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీగా తాను ఉన్నది 2 ఏళ్లేనని అంటున్నారు. 2 ఏళ్లు ఎమ్మెల్సీగా మండలిలో టీడీపీ విప్పుగా ఉన్న అంగర రామ్మోహన్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి మరో విడత అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు, చిక్కాల రామచంద్రరావు, మంతెన సత్యనారాయణరాజు, వెలగపూడి శంకర్బాబు, మాజీ ఎమ్మెల్యే నాగుల్ మీరా, గుట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, బచ్చుల అర్జునుడు, చందు సాంబశివరావు, దాసరి రాజా మాస్టర్, అబ్దుల్ ఘనీ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, విజయవాడ. తెలంగాణలో విపక్షాలను ధీటుగా ఎదుర్కొంటున్న అధికార టీఆర్ఎస్కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. అధినేత కేసీఆర్ ఆలోచనలకు భిన్నంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారనే ప్రచారం టీఆర్ఎస్లో జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య చోటు చేసుకుంటున్న ఈ వివాదం ఇప్పుడు తెలంగాణ భవన్ వరకు వ్యాపించింది. కొత్త జిల్లాల్లో మంత్రుల వివాదం. కొత్త జిల్లాల్లో పాత మంత్రులు. కొత్త జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు నియమించాలంటున్న ఎమ్మెల్యేలు. జూన్ 2 నాటికి మార్పులు చేయాలని కోరుతున్న టీఆర్ఎస్ నేతలు. ఎమ్మెల్యేలు, మంత్రులకు మధ్య పెరుగుతున్న గ్యాప్. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్కు కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాల నుంచి కొత్త సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పాత కొత్త జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయ లోపం పెరుగుతుందనే మాటలు పార్టీలో వినిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 15ంటికి ప్రస్తుతం మంత్రులు లేరు. ఈ జిల్లాలకు చెందిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కొత్త జిల్లాల్లో పట్టు సాధించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అదే సమయంలో పాత జిల్లా మంత్రులు తమ జిల్లాల్లో పెత్తనం చేస్తే ఒప్పుకోమని కొందరు నేతలు అంటున్నారు. బహిరంగంగా దీనిపై నాయకులు మాట్లాడకున్నా చాలా చోట్ల ఈ విభేదాలు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ తమకు ఇబ్బందిగా మారుతోందని స్థానిక నేతలు అంటున్నారు. వివాదాలు తీవ్రంగా ఉండటంతో కొందరు సీనియర్లు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో ఇన్ఛార్జి మంత్రులున్నారని, ఇప్పుడు కూడా అలాంటి విధానం పెట్టాలని కోరుతున్నారు. పాత నల్లకుంట, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఈ వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలు మారిన తర్వాత పాత జిల్లాలకు చెందిన కొందరు మంత్రులు తమ జిల్లాల్లో జోక్యం చేసుకుంటున్నారని కొంతమంది ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వివాదాలపై సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని కోరుతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత జూన్ 2కు ముందే మార్పులు చేస్తే బాగుంటుందనే వాదన టీఆర్ఎస్లో వినిపిస్తోంది. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. పార్టీ హైకమాండ్ రూపొందిస్తున్న ఓ కొత్త ఫార్ములా తెలంగాణ కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోందా? అధిష్టానం పెడుతున్న నిబంధనల వల్లే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ వస్తుందో రాదో అనేది నేతల ఆందోళన. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోందా? పార్టీ చేస్తున్న ఎలక్షన్ ఎక్సర్సైజ్ సానుకూల ఫలితాలను ఇచ్చేనా? ఇంతకీ అసలు టీ కాంగ్రెస్ను అంతలా ప్రభావితం చేస్తున్న ఆ ఫార్ములా ఏంటి? తెలంగాణలో వచ్చే ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. గత ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైన వారికి, 3వ స్థానంలో నిలిచిన అభ్యర్థులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకూడదని హైకమాండ్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 113 చోట్ల పోటీ చేసి 21 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. 49 సెగ్మెంట్లలో పార్టీకి 2వ స్థానం దక్కింది. 43 స్థానాల్లో అసలు పోటీ ఇవ్వలేకపోయింది. దారుణ ఓటమి చూసిన వాళ్లే అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలుగా కొనసాగుతుండటంతో ప్రజాదరణ పెరగడం లేదనేది కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో ఇన్ఛార్జీలు చురుగ్గా వ్యవహరించడం లేదనే విషయాన్ని అధిష్టానం గ్రహించింది. ఈ స్థానాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని టీపీసీసీ ముఖ్యులకు హైకమాండ్ సూచించింది. గత ఎన్నికల్లో 2వ స్థానం దక్కించుకున్నప్పటికీ భారీ తేడాతో ఓడిపోయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన వారు 9 మందే ఉన్నారు. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అని హైకమాండ్ భరోసా ఇస్తోంది. గత ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైన వారు, 3వ స్థానంలో నిలిచిన వారు, 65 ఏళ్లకు పైబడిన వారికి టికెట్ దక్కడం డౌటే అంటున్నారు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మళ్లీ టికెట్ ఇవ్వడం సరికాదనేది హైకమాండ్ అభిప్రాయం. ఈ ఫార్ములా ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సగం మంది అంటే 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులే బరిలోకి దిగుతారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. బీహార్, యూపీ తరహాలోనే తెలంగాణలో కూడా కలిసి వచ్చే పార్టీలతో కూటమి కట్టాలనేది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. ఎన్నికల నాటికి తమకు అనుకూలంగా ఉండే పార్టీలతో పొత్తులుంటాయంటున్నారు టీపీసీసీ ముఖ్య నేతలు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటించి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభిస్తారని సమాచారం.
ఎన్నికలకు ఏడాది ముందుగానే అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించవచ్చు. ఈ ఫార్ములా పాత అభ్యర్థులకు కుబులు పుట్టిస్తుండగా కొత్త వారికి ఆశలు కల్పిస్తోంది. సునీల్, స్పెషల్ కరెస్పాండెంట్. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. బడ్జెట్లో ఏదో ఉంటుందని ఊహించిన దేశ ప్రజలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిరాశపరిచారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో రాయితీలు తాయిలాలు ఉంటాయని చాలామంది ఊహించారు. శుద్ధమైన బడ్జెట్ తెస్తామని చెప్పిన మాటల్లో శుద్ధత చేతల్లో కనిపించడం లేదు. అరుణ్ జైట్లీ బడ్జెట్పై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. 500 రూపాయలు 1000 రూపాయల నోట్ల రద్దు తర్వాత వచ్చిన బడ్జెట్ కావడంతో అందులో ఎలాంటి విశేషాలుంటాయా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కానీ ప్రతి ఏడాది వచ్చే బడ్జెట్ మాదిరిగానే ఉంది తప్ప గొప్పగా సాధించేశామని చెప్పుకోవడానికి పెద్దగా లేదనే చెప్పాలి. అలా అని బడ్జెట్ అంతా వృధాని కాదు. ఏ బడ్జెట్ అయినా కొన్ని మెరుపులు ఉంటాయి, అలాగే ప్రజలపై ఎక్కడో చోట బాధలు ఉంటుంది. ప్రభుత్వం అంటే ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నదే. అలాగే ప్రజలందరూ కలిసి ఇచ్చే పన్నుల మొత్తాన్నే ప్రభుత్వాలు ఖర్చు పెడతాయి. ఇందులో ఆయా రాజకీయ పార్టీలకు కొన్ని విధానాలు ఉంటాయి. ఈసారి నోట్ల రద్దును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని మోడీ ప్రభుత్వం దానివల్ల ఏమి సాధించిందో చెప్పడంలో ఈ బడ్జెట్లో విఫలమైందన్న భావన కలుగుతుంది. బడ్జెట్లో దాని గురించి ధర్మోపన్యాసపు మాటలు చెప్పారు. నోట్ల రద్దును ప్రజలంతా స్వాగతించారని, శుద్ధమైన బడ్జెట్ వస్తుందని ఇలా ఏవేవో చెప్పారు. కానీ 3 నెలల పరిణామాల అనంతరం ఇది సాధించామని చెప్పుకునే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో 3-4 లక్షల కోట్ల రూపాయల మేర నల్లధనం ప్రభుత్వానికి అందుబాటులోకి వస్తుందని అనేవారు. కానీ దాని గురించిన ప్రస్తావనే కనిపించలేదు. కాకపోతే ప్రజల్లో ఎక్కువ మందిని పన్ను పరిధిలోకి తేవడం కోసం పన్నును తగ్గిస్తున్నామని చెప్పారు. 10% పన్నును 5% తగ్గించడం కొంతవరకు మంచిదే, కానీ దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కొందరు నిపుణులు అంటున్నారు. కాకపోతే ఆ మాత్రం దానికోసం 125 కోట్ల మందిని ఇబ్బందులు పెట్టి రోడ్ల పాలు చేసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయవలసిన అగత్యం ఉందా అన్నది చర్చ. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి తంటాలు పడ్డారనుకోవాలి. అంతేకాదు, భారత సమాజం అంతా పన్ను ఎగవేసే వారితో నిండి ఉన్నదన్నట్లుగా జైట్లీ మాట్లాడటం బాగోలేదు. భారత సమాజం పేదరికంతో ఉందని, పన్ను కట్టలేని వారు కోట్లాది మంది ఉన్నారన్న సంగతిని ఆయన విస్మరిస్తున్నారు. కేటాయింపుల విషయానికి వస్తే రైతులకు 10 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకోవడం, 60 రోజుల్లోపు చెల్లించే వారికి వడ్డీ లేకుండా చేయడం వంటివి మంచిదే. మౌలిక సదుపాయాల కోసం సుమారు 4 లక్షల కోట్లు వెచ్చించడానికి కేటాయింపులు చేశారు. అది కూడా ఆహ్వానించదగిందే. కాకపోతే ప్రధాని మోడీ అన్నట్లు ఇదంతా పూర్తిగా అభివృద్ధి కారక బడ్జెట్ అన్న భావన ఇప్పటికైతే కలగడం లేదు. 2 నెలల పాటు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడమే పెద్ద సమస్య. భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయంటున్నారు, కానీ అది ఎంతకాలానికి అన్న దానిపై నిర్దిష్టంగా ఆర్థిక మంత్రి వివరించలేకపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వ్యతిరేక ప్రచారం చేపట్టడం, దానివల్ల ప్రయోజనాలు ఉండవని చెప్పడం బాగోలేదు. అమరావతి పూలింగ్ రైతులకు వారు కోరిన క్యాపిటల్ గెయిన్స్ పన్ను రాయితీలు ఇవ్వడం మంచిదే. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ విలువ అతి తక్కువగా ఉండడం వల్ల వారికి ఎంత పెద్ద లాభం కలుగుతుందన్నది డౌటే. రైల్వే మంత్రి సాధారణంగా ప్రతి సంవత్సరం సుమారు 2 గంటల పాటు రైల్వే బడ్జెట్ చదువుతారు. అలాంటిది దాన్ని రద్దు చేసి ప్రధాన బడ్జెట్లో భాగంగా చేయడం వల్ల మంత్రి సురేష్ ప్రభు కేవలం 2 నిమిషాల పాటు మీడియా ముందు మాట్లాడి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏపీ ప్రజలు కాంక్షించిన రైల్వే జోన్ ప్రస్తావన లేకుండానే ఉపన్యాసం ముగిసింది. రైల్వే బడ్జెట్ లేకుండా చేయటం, ప్రణాళికేతర వ్యయాల రూపంలో బడ్జెట్ ఇవ్వకపోవడం, బడ్జెట్ని 4 రోజులు ముందుకు తీసుకురావడం వంటివి సంస్కరణలని జైట్లీ చెబుతున్నా ఆ సంస్కరణలతో అయ్యేది పోయేది ఏమీ లేదనిపిస్తుంది. ఏతావాత చూస్తే అరుణ్ జైట్లీ బడ్జెట్ మరో సాదాసీదా బడ్జెట్గానే కనిపిస్తుంది. తెలంగాణలో పార్టీ పరిస్థితిని క్షేత్రస్థాయి నుంచి అంచనా వేసే పనిని బీజేపీ నాయకత్వం చేపట్టింది. తెలంగాణలో పార్టీ ఎదగడానికి ఉన్న అవకాశాలు, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎన్ని ఎంపీ స్థానాలు ఆశించవచ్చనే దానిపై సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరుపుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ రాష్ట్రం నుంచి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందో తెలపాలని అన్ని రాష్ట్రాల శాఖలను బీజేపీ నాయకత్వం కోరింది. ప్రత్యేకంగా దృష్టి సారించిన 5 రాష్ట్రాలకు జాతీయ నాయకులను పంపించి మరీ ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంటున్నారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. దీనిలో భాగంగా జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి సతీష్ జీ జనగామ జిల్లా కార్యవర్గ సమావేశం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ మండల సమావేశం, ఇబ్రహీంపట్నం మండలంలో ఓ పోలింగ్ బూత్తో పాటు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొననున్నారు. ఇక తెలంగాణలో క్షేత్రస్థాయి పార్టీ పటిష్టతపై అంచనా వేయడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి అంచనాకు రావచ్చని నాయకత్వం అంచనా వేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు పెంచుకోవాలని కమలం పార్టీ ఆలోచిస్తోంది. ఉత్తరప్రదేశ్ ఫలితాలను బట్టి పార్టీ ఆలోచన మారవచ్చు. సతీష్ కుమార్, కరెస్పాండెంట్. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్వాదీ, కాంగ్రెస్ కూటమి మధ్య ప్రధాన పోటీ. అఖిలేష్ అభివృద్ధి మంత్రంతో జనంలోకి వెడుతుంటే పరివర్తన నినాదంతో కమలదళం దూసుకెడుతోంది. మరి కీలకమైన ఆగ్రా, మధురా బెల్ట్లో బీజేపీ పరిస్థితి ఏంటి? దక్షిణ యూపీలో విజయం కోసం షా, మోదీ వ్యూహం ఏంటి? ఉత్తరప్రదేశ్లో అధికారమే లక్ష్యంగా ప్రాంతానికి తగిన వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది. యూపీలో కీలకమైన ఆగ్రా, మధురా బెల్టులో కమలం గాలి స్పష్టంగా వీస్తోంది. ఇక్కడ మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మభూమి అయిన మధురలో 2014 లోక్సభ ఎన్నికల్లో కాషాయ దళం ఓ రేంజ్లో సత్తా చాటింది. కులమతాలకు అతీతంగా ఇక్కడి ప్రజలు ప్రధాని మోదీకి బ్రహ్మరథం పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సీన్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు, విద్యావంతుల నుంచి రిక్షావాలాలు, వ్యవసాయ కూలీల వరకు మోదీ నామస్మరణ చేస్తున్నారు. ఆగ్రా జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ సమాజ్వాదీ, బీఎస్పీ కంటే బీజేపీనే బలంగా కనిపిస్తోంది. తాజ్మహల్ దక్షిణ ప్రాంతంలో అఖిలేష్కు మంచి పట్టు ఉండగా తూర్పు భాగం మొత్తం మోదీ ఫాలోవర్స్ ఉన్నారు. దక్షిణ ప్రాంతం కంటే తూర్పు ప్రాంతం 3 రెట్లు పెద్దది. లోక్సభ ఎన్నికల తరహాలో ఇక్కడ ఓట్లనే గంపగుత్తగా బీజేపీకి పడితే కమలం వ్యూహం ఫలించినట్టే. ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆగ్రా, మధుర జిల్లాల్లో పార్టీల కంటే వ్యక్తులకే ఓటర్లు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయా పార్టీలు అనుసరిస్తున్న ప్రచార వ్యూహాలే దీనికి కారణమని చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ ఎన్నికల స్పెషలిస్టులను నియమించుకుని ప్రచార వ్యూహాలు రూపొందిస్తున్నాయి. పార్టీల మేనిఫెస్టోలతో సంబంధం లేకుండా ఓటర్ల వద్ద అభ్యర్థులు రిజిస్టర్ అయ్యేలా ప్రచార నిపుణులు కృషి చేస్తున్నారు. కాబట్టి పార్టీల కంటే వ్యక్తులకే ప్రాముఖ్యత పెరుగుతోంది. పాపులారిటీ విషయంలో యూపీ సీఎం అఖిలేష్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే ప్రధాని మోదీ చాలా ముందున్నారు. బీఎస్పీ మాత్రం ప్రచార ఆర్భాటాలకు దూరంగా సంప్రదాయ ఓటు బ్యాంకు నమ్ముకుని సైలెంట్గా ముందుకు వెళుతోంది. ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్న దక్షిణ యూపీలో ఎంఐఎం ద్వారా లాభం చేకూరుతుందని కమలదళం భావిస్తోంది. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ముస్లిం ఓట్ల చీలిక తమకు కలిసొస్తుందని ఆశిస్తోంది. ఎంఐఎంకు ఎన్ని ఓట్లు పడితే ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి అంతే మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని కమలం వర్గాలు భావిస్తున్నాయి. మరి కాషాయదళ వ్యూహాలు ఎంత మేరకు ఫలిస్తాయి? 14 ఏళ్ల వనవాసానికి తెరపడుతుందా? తెలియాలంటే మార్చి 11 వరకు ఆగాల్సిందే. కాంగ్రెస్ను వీడిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి అయిన ఎస్ఎం కృష్ణ బీజేపీ వైపు చూస్తున్నారా? వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలన్నది కృష్ణ ఆశ. ఆయన రాక బీజేపీకి లాభం చేకూరుస్తుందా? అసలు యడ్యూరప్ప అంగీకరిస్తారా? ఎస్ఎం కృష్ణ కాంగ్రెసులో ఒకప్పుడు బాగా వెలిగిన నాయకుడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, స్పీకర్, మహారాష్ట్ర గవర్నర్, కేంద్ర మంత్రిగా అనేకసార్లు ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న ఈయనను రాజకీయాల్లో అదృష్టవంతుడిగా పరిగణిస్తారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ క్యాబినెట్లలో పనిచేసిన రికార్డు ఉంది కృష్ణకు. దాదాపు 46 ఏళ్ల పాటు కాంగ్రెస్లో ఉన్న కృష్ణ హఠాత్తుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత పెద్ద నేత ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించినప్పుడు ఆయన పక్కన ఆయన భార్య తప్ప ఇంకెవరూ లేకపోవడం చూస్తుంటే పార్టీలో ఆయన గ్రిప్పు పూర్తిగా పోయిందనే విషయం కూడా అర్థమవుతోంది. కాంగ్రెస్ తనను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కృష్ణలో ఉంది. 2012లో ఆయనను కేంద్ర కేబినెట్ నుంచి తప్పించడం, 2014లో మళ్లీ రాజ్యసభ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కనుమరుగయ్యారు. 2013లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకత్వం సిద్ధరామయ్యపైనే ఆధారపడింది. సిద్ధరామయ్య సీఎం అయిన తర్వాత కృష్ణను ఏ సందర్భంలోనూ సంప్రదించింది లేదు. బెంగళూరు వచ్చిన రాహుల్ కూడా ఎప్పుడూ కృష్ణను కలవలేదు. అటు సిద్ధరామయ్య ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదని కృష్ణ ఇచ్చిన నివేదికల్ని కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదు. ఇవన్నీ కృష్ణలో అసంతృప్తిని నింపినట్టు కనిపిస్తోంది. 85 ఏళ్ల కృష్ణ రిటైర్మెంట్ అన్నది తన డిక్షనరీలో లేదని, అందుకే కాంగ్రెస్ నుంచి తప్పుకుంటున్నానని అన్నారు. ఇప్పుడు కృష్ణ నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
దేవగౌడ నాయకత్వంలోని జేడీఎస్లో చేరే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీజేపీలో చేరితే అవకాశాలు బాగానే ఉంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ వృద్ధ నేతను కమలనాథులు స్వాగతిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఒక్కలిగల్లో కృష్ణకు మంచి పేరుంది. లింగాయత్ నేత అయిన యడ్యూరప్ప, ఒక్కలిగ నాయకుడైన కృష్ణ కలిస్తే మంచి కాంబినేషన్ అవుతుందనే మాటలు రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. 85 ఏళ్లు పైబడిన వారిని మార్గదర్శకులుగా మార్చేస్తున్న బీజేపీలో కృష్ణ చేరతారా? బీజేపీలో చేరితే ఏదో ప్రయోజనం లభిస్తుందనే దానికన్నా తనను పక్కన పెట్టిన కాంగ్రెస్పై ప్రతీకారం తీర్చుకోవాలన్నది కృష్ణ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆ దిశగా ఆయన విజయం సాధిస్తే అదే ఆయనకు పెద్ద బహుమతి. That's all on the political corridor. Stay with us.